హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేస్తే, మొదటి ఆర్టికల్ చూడండి. జూన్లో జాబుల జాతర, ఈసారి అన్ని నియామకాలు టీఎస్ఎస్పీ ద్వారానే. గ్రూప్ 4తో పాటు వివిధ కేటగిరీల్లో తుది ఎంపిక జాబితాలు, అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాల అందజేత, టీఆర్ఈఐఆర్బీ ద్వారా పెండింగ్లో ఉన్న పత్రాలు కూడా పంపిణీ అనేటువంటిది ఆర్టికల్ వచ్చింది. జూన్లో జాబుల జాతర అనేటువంటి హెడ్లైన్తో వచ్చింది. మరి ఆర్టికల్లోకి డీటెయిల్గా వెళ్తే ఒకసారి చూడండి. ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్ పోస్టింగ్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల కూడా ముగియగానే జాబుల జాతరకు లైన్ క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 కేటగిరీలో 9,000 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ను టీఎస్ఎస్పీ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. దీంతోపాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు కూడా టీఎస్పీఎస్సీ అనేటువంటిది విడుదల చేసింది. నెక్స్ట్ 2,000కు పైబడి ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి కూడా జిఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, ఇలా పలు విభాగాల్లో దాదాపు 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కసరత్తు కొలిక్కి వచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించినటువంటి రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఆ ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీ జిల్లాలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీలో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను సైతం రూపొందిస్తుంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ 2వ వారం కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమాలు సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ 3వ వారం నుంచి నియామక పత్రాలు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గురుకుల పోస్టులు కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందినటువంటి దాదాపు 1,500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటి వారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అయితే జూన్ తర్వాతనే నియామక ప్రక్రియలు అనేటువంటిది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారికి ఏ పోస్టులు అనేటువంటిది నియామక పత్రాలు అనేటువంటి అందజేస్తారనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఫిబ్రవరి నుంచే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నియామక పత్రాలు అందిస్తున్నట్లు సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్ శాఖల్లో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య ఆరోగ్య పరిధిలోని స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యా సంస్థలో ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీలో దాదాపు 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు టీఎస్ఎల్పిఆర్బి, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు టీఆర్ఈఐఆర్బి, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా భర్తీ చేసినవే. 3 బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తు అయితే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ 3 బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు విభాగాల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తుంది. ఫిబ్రవరి నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది. వీటన్నిటికీ కూడా నియామక పత్రాలు అందించడం. జూన్లో జాబ్ల జాతర ఉంటుంది. మిగతా వాటన్నిటికీ కూడా నియామక పత్రాలు జూన్ నుంచి అందిస్తామనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరొక దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే, కోడ్ ముగిసాగా వేగంగా కొలువుల భర్తీ, పరిపాలనా కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పీఎస్సీ, త్వరలో రాత పరీక్షల తుదికి వెల్లడి, సర్టిఫికెట్ల పరిశీలనకు సమాయత్తం అనేటువంటిది ఆర్టికల్ వచ్చింది. ఒకసారి డీటెయిల్గా ఆర్టికల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తుంది. ఇప్పటివరకు రాత పరీక్షల తుదికి వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తుంది.
27 ప్రకటనలు, 18,000కు పైగా ఉద్యోగాలు. టీఎస్పీఎస్సీ 2022 నుంచి ఇప్పటివరకు 18,000కు పైగా కులాలతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అనంతరం మళ్లీ నిర్వహించిన సాంకేతిక కారణాలతో ఫలితాలు వెల్లడించలేదు. కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నిర్ణయించింది. కొత్త బోర్డు 2 నెలల్లో 3 నోటిఫికేషన్లు నియామక ప్రక్రియ పూర్తి చేసి 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకింగ్ ఫలితాలను ప్రకటించింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన జారీ చేయడంతో పాటు కీలకమైనటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పాటు డిఏఓ, వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టులకు రాత పరీక్ష తేదీలను ప్రకటించింది. జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధృవపత్రికల పరిశీలన చేపడుతుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులు అయినటువంటి గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను వెలువరించనుంది. ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవపత్రికల పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే తుది ఫలితాలను వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనుంది. ఏఈ పోస్టులను త్వరలో తుదికి వెల్లడించనుంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ అవగా 2023 అక్టోబర్లో రాత పరీక్షలు పూర్తయ్యాయి. వారం 10 రోజుల్లో కీ వెల్లడించాలని భావిస్తుంది. కీ సమస్యలకు చెక్. రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్ పెడుతుంది. గతంలో ప్రశ్నపత్రాలు రూపొందించిన సమయంలో నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని సబ్జెక్ట్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. దీనివల్ల ఓవైపు జాప్యం, మరోవైపు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనవి. ఈ నేపథ్యంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తుంది. దీంతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు దాదాపుగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికీ ఏమైనా ఉంటే మరోసారి పరిశీలించి తుదికి వెలువరిస్తుంది. ఇది కోడ్ ముగిసిన వెంటనే వేగవంతంగా కొలువుల భర్తీ అనేటువంటిది మనకు ఈ జూన్లో అనేటువంటిది వేగంగా కొలువుల భర్తీ చేస్తున్నటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరొక ఆర్టికల్ చూస్తే ఫీజు లేకుండానే డిఎస్సి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎమ్మెల్సీ వెంకట్. లోక్సభ ఎలక్షన్ల తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ అనేటువంటిది హెడ్డింగ్ చూడండి ఒకసారి. ఫీజు లేకుండానే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ అవకాశం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ నిరుద్యోగుల కోరిక మేరకు మరోసారి టెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ నెల 8 నుంచి 19 వరకు మేనిఫెస్టోను ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. 16 ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యమని, తుక్కుగూడ సభకు నిరుద్యోగులు తరలి రావాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్తో స్వేచ్ఛను హరించిన నీచ చరిత్ర పాత రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విమర్శించారు. అభివృద్ధిని చూసే వీఆర్ఎస్ లీడరు పార్టీలో చేరుతున్నారనేటువంటిది చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారంటే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఏమంటున్నారంటే ఫీజు లేకుండానే డిఎస్సి అనేటువంటిది నిర్వహిస్తాం, లోక్సభ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఫీజు లేకుండానే నిర్వహిస్తామనేటువంటిది లోక్సభ ఎన్నికలు ఉన్నాయనేటువంటిది దానికి ముందు ఈ ప్రకటన చేస్తున్నారు. కానీ ఏమో వేచి చూడాలి. మరి నిరుద్యోగులకు ఇది మరి వరంగా వస్తుందో మరి శాపంగా వస్తుందో. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఈ విధంగా చెప్పారు, మేము ఫీజు లేకుండానే తీసుకుంటామని చెప్పారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది చెల్లిస్తే టీఎస్పీఎస్సీ ఐడి ద్వారా అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఫీజు అనేటువంటిది ఉండదు, తక్కువ ఫీజుతో కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ టెట్కు గత రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది 300-400 తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది 1000-2000 తీసుకుంటుంది. మరి ఏమో చూడాలి. ఇది కూడా మరి అవలంబిస్తారా, మరి దీన్ని కూడా ఏం చేస్తారో మరి వేచి చూడాలి. ఇది అనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. మరొక ఆర్టికల్ చూస్తే కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేటువంటిది. జూన్లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేటువంటిది. దీని ద్వారా మరి పార్లమెంట్ ద్వారా మేము భారీ ప్రదర్శన ఇస్తాం అనేటువంటిది ఎవరు చెప్తున్నారంటే ఆర్ కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు చెప్తున్నారు. మరి దీనివల్ల మనకు ఇది కనుక నెరవేరితే మనకు కూడా 16 లక్షల ఉద్యోగాలు మరి వస్తాయా రాదా అనేటువంటిది వేచి చూడాలి. డిఫరెంట్ పోస్టులు ఉన్నాయనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే నిరాశలో నిరుద్యోగి అనేటువంటిది మరొక
ప్రముఖ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువే, కేంద్రంలోని మోడీ సర్కార్పై యువత ఆగ్రహం, లోక్సభ ఎన్నికల్లో ఇది కాషాయ పార్టీకి పెద్ద దెబ్బే, విశ్లేషకులు మేధావులు అంచనా అనేటువంటిది సో మనకు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. సో మనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిరాశలో నిరుద్యోగి ఉన్నటువంటిది ప్రముఖ దినపత్రికలో సో వివరించడం జరిగింది. దాని గురించి మనం చూస్తున్నాం చూడండి. ఈ కార్టూన్ చూడండి, ఉద్యోగం పోయింది అనగానే కంగారు పడకు పకోడీలు అమ్ము అనేటువంటిది ఈ కార్టూన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. నేను అదే చేశాను అని చెప్పారు. చెప్పడే మరొక కార్టూన్ కింద చూస్తే పెరిగిన నూనె ధరలు అనేటువంటిది మరి పకోడీ వేసుకుంటున్నాం కానీ మరి నూనె ధరలు పెంచారు అనేటువంటిది మరొక ఆర్టికల్ అనేటువంటి ఆ కార్టూన్ అనేటువంటిది తెలియడం జరుగుతుంది. ఇది నిరాశలో నిరుద్యోగి అనేటువంటిది ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. మరొక ఆర్టికల్ చూస్తే దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, ఉన్నత విద్యలో డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చంద్రకుమార్. కేయూలో ఘనంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు. అయితే బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో కేయూలో పాల్గొన్నటువంటి చీఫ్ జస్టిస్ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చంద్రకుమార్ సో నిరుద్యోగం పెరుగుతుంది దేశంలో అనేటువంటిది వివరించడం జరిగింది. ఇది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియోలో మనము ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.